బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. చచ్చిపోతాను రా. లేదు, మీరు నాకు ఇంకేం చెప్పండి. లేదురా, లాంగ్ జంప్ చేస్తానట్రా బాబు. మరి అలాగని తెచ్చాను రా. దూకారా బాబు, ఫరెస్ట్ గారు దూకు. నీకేదో ఫోన్ వచ్చింది రా. ఫోనా? వస్తున్నాను. ఏదిరా ఫోన్ నెంబర్? ఏదిరా రే? ఫోనా తొక్క? నీ అబ్బా ఇప్పుడు చెప్పరా, ఎందుకు దూకారనుకుంటున్నావు? భయపడుతున్నా పైకి దూకడానికి. చెప్తాను ఆగండి. నువ్వు ఎందుకు పైకి ఎక్కువ? చెప్తాను ఆగండి రా. లవ్ ఫెయిల్యూర్ బాబా. నవ్వండి. మీరు అందరూ నవ్వుతారంటే చచ్చిపోదాం అనుకున్నాను. లవ్ ఫెయిల్యూర్ అయినందుకు కాదురా, లవ్ సెట్ అయినందుకు నవ్వుతున్నాం. నిన్నెవరు లవ్ చేశాడు రా బాబు? రే రామండ్రా. చెప్పరా. 3 వారాల క్రితం నేను శ్రీమంతుడు సినిమా చూసి మహేష్ బాబులా ఫీల్ అవుతుంటే, ఏంటి నువ్వు మహేష్ బాబు లాగా ఫీల్ అవుతున్నావు? ఏంటో ఫస్ట్ FB లో ఫ్రెండ్స్ అయ్యాం, మెసెంజర్ లో మాట్లాడుకున్నాం, బైక్ లో హాయ్ చెప్పుకున్నాం, వాట్సాప్ లో వాటేసుకున్నాం, టెలిగ్రామ్ లో టాటా చెప్పుకున్నాం, తర్వాత లవర్స్ అయ్యాం. ఏమైందిరా? రే అర్జెంట్గా 20,000 కావాలరా. ఎలాగోలా నానా తిప్పలు పడి తను చెప్పిన ప్లేస్ కి 20,000 సెట్ చేసుకొని వెళ్ళాను రా. ఇలా బండి దిగేసి బ్యాగ్ బండి మీద పెట్టాను. అంతలోపు ఎవరో రాకేష్ గారు ఫోన్ చేశాడు. ఇలా ఫోన్ మాట్లాడుతాను, అలా పక్కెళ్ళాను. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఇంకేంటి బ్యాగ్ పోయిందిరా. ఇలా డబ్బులు పోయాయని తనకి మా చెప్పాను రా. అంతే. వారం వరకు మెసేజ్ పెడితే రిప్లై లేదు, కాల్ చేస్తే ఖాతా చేయట్లేదు.
వారం తర్వాత తనే మెసేజ్ పెట్టిందిరా బ్రేకప్ అనేసి. అదిరా బావా అలా జరిగింది. ముందు బ్రేకప్ చెప్పింది, తర్వాత ఫేస్బుక్ లో బ్లాక్ చేసింది, తర్వాత స్విచ్ ఆఫ్ చేసింది. వాళ్ళు ముందు సూసైడ్ చేసుకుని అనుకుంటున్నాం 20 పోయానా? డబ్బులు దేముంది బావా, పోతే పోయింది, మళ్ళీ వచ్చేస్తాయి. అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది, అందుకే బాధపడుతున్నాను. ఇంతకీ దాని ఫేస్బుక్ నేమ్ చెప్పు ముందు. ప్రవళిక ప్రభా బాబా. ఇదే బాబా ప్రవళిక ప్రభా. ఇదేనా? ఇదా ఫేక్ అకౌంట్ రా బాబు. లేదు బాబా, ఇదా ఇది ఫేక్ అకౌంటా? ఫేక్ అకౌంట్ తెలియట్లేదా? ఇది ఫేక్ అకౌంటా? ఇప్పుడు బాధపడిపోతున్నా అమ్మాయి మోసం చేసిందనే. కాదురా, అమ్మాయిదే ఉందిరా, పోయింది. 20,000 పోయి. సర్లేరా బాబు, బాధపడుకో. సరేలేరా. రే, అది మన ట్రాక్ చేసిందో దాన్ని మన అలాగే ట్రాక్ చేద్దాం. ఏమంటావు? మరి ప్రశాంత్, నువ్వు కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయి, దానికి రిక్వెస్ట్ పెట్టు, ఇలాగే సేమ్ గా చాట్ చేయి, అలా మెసేజ్ పెడుతుండు, ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఈ రోజు నుంచి దానికి దెబ్బడి దిగి నువ్వేం బాధపడ. సరేలేరా, ఎలాగైనా 20,000 అప్పించు. అరే బాబా, అది డబ్బులు అడిగిందిరా. అవునా? ఎంత అడిగింది? 50 అడిగిందిరా. 50 అడిగిందా? ఆ గలీజ్ గానే 20 అడిగింది, తప్పులేదులే. ఏం చేస్తావు? సరే, మన ప్లేస్కి వచ్చి. అలాగే ఆ గణేష్ గారు కూడా తీసుకొచ్చాయి. మరి ప్రశాంత్, రేపు అది చెప్పిన దగ్గర తీసుకెళ్లి బ్యాగ్ పెట్టు. ఎవరు ఫోన్ చేసిన ఎత్తుకో, మన వాళ్ళు తప్ప. వివేక్, నువ్వు బండి సెట్ చేసుకో, వాడి పారిపోతే నువ్వు బాగుంటుంది పట్టుకోవడానికి. నువ్వేం చేస్తావు? నేను చేయను తెలుసు. ఇప్పుడు రాజేష్ గారు కాల్ చేస్తున్నాడు ఏంటి? హలో 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 హలో. మూర్తి గారు కీసేవరా? ఆ రూమ్ లో ఉంటాయి చూడు. రే, ఇవే నా కీసు? కాదురా. మరి ఎక్కడ్రా? రే, ఈ బ్యాగ్ ఎక్కడిదిరా? ఏమరా తెలీదురా. ఎవరిది? రాకేష్ గారిది అనుకుంటా. అవునా? రే కార్తీక్, రే నా బ్యాగ్ దొరికిందిరా, నాకు ఒకటి మీద డౌట్ గా ఉంది. ఏ బాడరాడు పదా. మరి ప్రశాంత్, అర్జెంట్ కోట దగ్గరికి వచ్చి. రే, నువ్వు దొరికిపోలేరా, తిరుగు. తిరుగు బే. రే బావా, డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని కదా బావా. 20,000 రా, ఎందుకు బాగా ఇలా మోసం చేసావు? నువ్వా? నేను అడిగితే 200 ఇవ్వలేదు, 20,000 నువ్వు, అందుకే ఇలా చేశాను. సరే బావా, సారీ రా, లైట్ తీసుకోండి. రే ఎందుకురా కొడతారు? రే మన ఫ్రెండ్ రా. రే నువ్వేట్రా? రే రే నైన్రా బా. రే ఎందుకురా కొడుతున్నారు? మన ఫ్రెండ్ రా, ఇడు ఫ్రెండ్ రా. ఇదెవడరా బాబు? ఫ్రెండ్షిప్ వారి తెలియదు ఏదో. మొత్తం చేసింది ఆడేరా.
తీసుకెళ్ళండి. Party was nice, the party was pumping. And everybody having a ball. Until the fellas started them calling. And the girls responded to that call. And a woman shout out.